మావయ్య గారైతే నా పక్క నుండి ధైర్యం ఇచ్చింది మీరు. మావయ్య గారు ఇచ్చిన ప్రశంసలు నాకొక్కదానికే కాదండి, మీకు, మనకి. ఇద్దరికి కలిపి హారతివ్వండి. అలాగే. నా బంగారు తల్లి. మరి నాకు రానన్నా. పదండి వెళ్దాం. మావయ్య గారు, హారతి అయిపోయింది. అర్చన, అభిషేకాలు ఇంకేమైనా ఉన్నాయా అమ్మా? అవి మీరు చేయండి పిన్ని, మేం చూస్తాం. మీరు ఆగండి. మావయ్య గారు, నేను ఈ కేసు గెలిస్తే నాకు ఒక వరం ఇవ్వాలని మిమ్మల్ని అడిగాను. గుర్తుంది. ఏం కావాలి? అలా అని మా ఆస్తులు అడక్కమ్మా, మేం వీధి పాలవుతాం. పిన్ని, దీపుగాడు జైలు పాలవ్వకుండా మన దివ్య కాపాడింది, అది మర్చిపోకండి. బోనా, కాసేపు ఆపుతావా నువ్వు? చెప్పు దివ్య, ఏం కావాలి? స్వేచ్ఛ, స్వతంత్రం కావాలి మావయ్య. అర్థం కాలేదమ్మా. పెద్దత్తయ్యతో మీ పెళ్ళైనప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ పెద్దత్తయ్య 30 ఏళ్లుగా బయట ప్రపంచానికి తెలియకుండా తన గదిలో చీకట్లో మగ్గిపోతుంది. ఇంటి బయట తిరిగే స్వేచ్ఛ ఉండదు. కనీసం ఇంట్లో అయినా అత్తయ్య స్వేచ్ఛగా, ఎలాంటి షరతులు లేకుండా స్వతంత్రంగా తిరిగే వరమివ్వండి మావయ్య. ఆయన వరం ఇస్తానంది నీకు, మీ అత్తయ్యకి కాదు. నాకంటూ ఏమీ వద్దత్తయ్య. నేనేదైనా కోరుకోవాలి అనుకుంటే అది మా అత్తయ్య కోసమో నా భర్త కోసమో కోరుకుంటాను. మీకు నేను చెప్పేంత దాన్ని కాదు మావయ్య, కానీ మీరు ఉండగా అత్తయ్య చీకట్లో ఉండటం న్యాయం కాదు. అందుకే ఈ వరం అడుగుతున్నాను, దయచేసి కాదనకండి. వద్దు ప్రసాద్, ఈరోజు ఇంట్లో స్వేచ్ఛ కావాలంటుంది, రేపు ఇంట బయట కావాలంటుంది, ఎల్లుండా అక్క నీ పెద్ద భార్య, అసలు భార్య అంటుంది. ఇది ఇప్పుడే ఇంతటితో ఆపే. ఇంకేదైనా కోరమని చెప్పు, పట్టు చీరో నెక్లెసో పడేద్దాం. నిలువెత్తు బంగారానికి మళ్ళీ మీరు బంగారం ఏమిస్తారు లేపిని? ఏమైనా సరే నువ్వు వరం ఇవ్వద్దు ప్రసాద్. ఇస్తున్నాను, 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 ఇస్తున్నాను.
ప్రాణం పోయినా మీ మామయ్య మాట తప్పడమ్మా. నిస్వార్థంగా నువ్వు కోరిన వరం ఇస్తున్నాను. సుమిత్ర, ఈ రోజు నుంచి ఇంట్లో నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఎలా అయినా తిరగచ్చు. నీకు ఎలాంటి నిబంధనలు షరతులు లేవు. నిన్ను ఎవరూ ఆపరు. నాకు కాదు, మన కోడలికి. థ్యాంక్ యూ మావయ్య. థ్యాంక్ యూ నాన్న. ఏంటి ప్రసాద్ నువ్వు చేసిన పని? నేను వద్దు వద్దు అంటున్నా నా మాట వినకుండా, నాకు విలువ ఇవ్వకుండా ఆ దివ్య అడిగింది ఇచ్చేస్తావా? అక్కని హాల్లోకి రానిస్తావా? మీరు చేసింది నాకు కూడా నచ్చలేదు డాడ్. మామ్ను హర్ట్ చేశారు. ఈ కేసు వాదించి గెలిస్తే దివ్య ఏదడిగినా ఇస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అయినా ఈ కేసు దాన్నెందుకు వాదించమన్నావు ప్రసాద్? నీకు చేత కదా? నువ్వెన్ని కేసులు వాదించావు, ఈ కేసు నీకొక లెక్క. కావాలనే దానికి అప్పచెప్పావు కదా. ఆ బండమ్మాయి కేసు నీకు అప్పచెప్పి తెలివిగా దివ్య ఈ ఇంటి నుంచి వెళ్లాల్సిన పని లేకుండా చేసుకుంది. నువ్వేమో తల్లూపావు. ఇప్పుడేమో ఇలా. నువ్వు కూడా తనకి ఫేవర్గా చేస్తున్నావు కదా. భువన, నీకు ముందే చెప్పాను, ఎంత పెద్ద సర్జన్ అయినా తన కన్న పిల్లలకు సర్జరీ చేయాల్సి వస్తే నర్వస్ అవుతాడు అని. అలాగే నేను కూడా వీడి విషయంలో టెన్షన్ ఫీల్ అయ్యాను. దివ్య అయితే ఎమోషనల్కు పోకుండా బ్యాలెన్స్డ్గా వాదిస్తుందని తనకు అప్పచెప్పాను. తను ప్రూవ్ చేసుకున్నాడు. వీడు సేవ్ అయ్యాడు. ఇంకేం కావాలి? ఇదంతా మీరు ఆడుతున్న నాటకం అని నాకు అనిపిస్తుంది. నాటకమా? అవును. మీ పెద్ద భార్యకు మీరు మళ్ళీ దగ్గర కావాలనుకుంటున్నారేమో. భువన, ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఇదంతా మీరెందుకు చేస్తా డాడ్? మా మమ్మీని నెగ్లెక్ట్ చేసి పెద్దమ్మకు దగ్గర అవ్వడానికే కదా. నార్మల్. దివ్య అయితే ఎమోషనల్కు పోకుండా బ్యాలెన్స్డ్గా వాదిస్తుందని తనకు అప్పచెప్పాను. తను ప్రూవ్ చేసుకున్నాడు. వీడు సేవ్ అయ్యాడు. ఇంకేం కావాలి? ఇదంతా మీరు ఆడుతున్న నాటకం అని నాకు అనిపిస్తుంది. నాటకమా? అవును. మీ పెద్ద భార్యకు మీరు మళ్ళీ దగ్గర కావాలనుకుంటున్నారేమో. భువన, ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఇదంతా మీరెందుకు చేస్తా డాడ్? మా మమ్మీని నెగ్లెక్ట్ చేసి పెద్దమ్మకు దగ్గర అవ్వడానికే కదా. నార్మల్. ఈ రోజు అక్కని హాల్లోకి రమ్మన్నారు, రేపు ఊళ్ళోకి రమ్మంటారు. ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టి తను నా పెద్ద భార్య అని చెప్పినా చెప్తారు. ఇది చేసిన వాళ్ళు అది చెయ్యరని గ్యారంటీ ఏంటి? అన్నయ్య వదిన వచ్చినప్పటి నుండి మీ మైండ్ చేంజ్ అయింది డాడ్. ఇదివరకట్లా మీరు మామ్కి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. రోజు రోజుకి పెద్దమ్మకు అన్నయ్యకు వదినకు దగ్గర అవుతున్నారు. అక్కని దూరంగా పెడతానని నువ్వు మాటిస్తేనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. మనకు పుట్టిన కొడుకే మీ అసలు వారసుడు అన్నావు. ఇప్పుడు హర్షని అసలు సిసలు వారసుడు అంటున్నావు. ఆస్తంతా హర్షకే
మీకున్న కాంప్లెక్స్లు నాపై రుద్దుతారేమిటి? మీకున్న పిచ్చి పిచ్చి డౌట్స్తో నాకు ఇరిటేషన్ తెప్పించకండి. మీరంటున్నదేమీ జరగదు. సుమిత్ర వచ్చేది హాల్లోకి మాత్రమే, నా మనసులోకి మాత్రం కాదు. అక్క నీ మనసులోకి రావడం కూడా ఎంతో టైం పట్టదు ప్రసాద్. పెద్దమ్మ మీ మనసులోకి వచ్చిన మరుక్షణం మామ్ నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందేమో.